హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పడం అనేది జరుగుతుందనమాట. ఏంటంటే మనకి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూ. 1500 ప్రతి నెల కూడా అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఆ యొక్క నిధికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 1500 ప్రతి నెల ఇస్తారా? లేదా ఒకేసారి రూ. 18,000 ఇస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. అయితే వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే అందించబోతుందనమాట. సో, ఎప్పుడు అందించబోతుంది? అలాగే దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి? ఇలా ప్రతీదీ కూడా మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించి హామీలు ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ కూడా ఒకటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మనకు తల్లికి వందనం పథకం సంబంధించి కానీ, లేదంటే ఉచిత బస్సు పథకం, స్త్రీ శక్తి పథకం సంబంధించి గానీ, అలాగే తర్వాత చూసుకున్నట్లయితే మహిళల కోసం ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కూడా అమలు చేయడం అయితే జరిగింది కదా! సో, వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే అప్డేట్ అయితే అందించబోతుందండి. అయితే ఈ యొక్క నిధికి సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా అందాలని చెప్పేసి అర్హత ఉన్నవారిని ప్రతి మాత్రం గుర్తించి వారందరికీ కూడా అందిస్తుందనమాట. ఇప్పుడు ప్రతి మహిళలకి కూడాని 18 సంవత్సరాలు పైబడి ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ప్రతి నెల రూ. 1,500 కేవలం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 సంవత్సరాలు పైబడి ఉన్న వారికి, 52 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం మీద ముందడుగులైతే వేస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించి కానీ కొన్ని అర్హతలైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. అంటే మనకి 4 వీలర్ వెహికల్ ఉంటే వారికైతే రాకపోవచ్చు. కరెంట్ బిల్ 3,000 యూనిట్ల మించి ఉన్నా కానీ రాదండి. అలాగే తర్వాత ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారికైతే రాకపోవచ్చన్నమాట. సో, ఈ విధంగా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. గతంలో కూడా తల్లికి వందనం పథకం సంబంధించి కూడా ఈ యొక్క పథకం అమలు చేసినప్పుడు ఈ యొక్క ఆర్ఎస్ ధృవీకరణకు సంబంధించి గాని గుర్తించి వారికి మాత్రం అందించారనమాట. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ యొక్క ఎవరైతే అర్హత ఉన్నారో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. కాకపోతే ఈ అన్ని కేటగిరీ వారికి కాదనమాట. సో, ప్రస్తుతం ముందుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారు ఎవరైతే ఉంటారో వారికి ముందుగా అందించి తర్వాత ఆ యొక్క పథకాన్ని అన్ని కూడా అందరికీ అమలు చేసే విధంగా అడుగులైతే వేస్తుందనమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి. అదేంటంటే కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్స్ అన్ని యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. ఈ కేవైసీ నమోదై ఉండాలనమాట. తల్లికి వందన పథకంలో కూడా చాలామంది అర్హతలు ఉన్నా గానీ బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాక్టివ్‌గా లేకపోవడం వారి యొక్క ఖాతాలో నిధులనేవి జమ కాలేదు. సో, మీకు అలా జమ కాకుండా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మాత్రం ఈ కేవైసీ నమోదు చేయించుకోండి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగైతే వేస్తుందండి. సో, త్వరలోనే ఈ యొక్క పథకం అమలుపై కూడా అప్డేట్ అయితే రాబోతుందనమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.